భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకుని సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సోమవారం జగిత్యాల పట్టణంలో ఉదయం 5 గంటలకు ఓంకారం సుప్రభాత నగర సంకీర్తనతో ప్రారంభమై పేదనారాయణలకు చెప్పుల పంపిణీ, పులిహోర, స్వీట్ల ప్రసాద పంపిణీ చేశారు. చలివేంద్రం మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా అండుటెండలు చిరు వ్యాపారాలు చేసుకున్న వారికి తలటోపీలు, క్యాప్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్, చిటుమల్ల లక్ష్మీనారాయణ, కోటగిరి మహేందర్, తాటిపర్తి దశరథ్ రెడ్డి, రాచకొండ విద్యాధర్, వంగల లక్ష్మణ, మామిడేల చంద్రయ్య, ఠాకూర్ నారాయణ సింగ్, జిల్లా సుధాకర్ మరియు మహిళా సభ్యులు చిటుమల్ల జయశ్రీ, బట్టు శ్రీలత, గుండా అర్చన, రొప్పిలి వీణ, బట్టు పద్మ, జయశెట్టి విజయ, ఊటూరు భాగ్యలక్ష్మి, కోటగిరి అరుణ, సామరాజిత, సుపద, అరుణశ్రీ, వందన లక్ష్మి, సులోచన తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త సద్గురు, మా అందరికి వేనివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాము. స్వయంగా భగవాన్కి మాతృమూర్తి, సో వారిని స్మరిస్తూ, ఈశ్వరమ్మ గారిని స్మరిస్తూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొదటగా ఉదయం నగర సంకీర్తనతోటి ఆరంభించుకొని, సుప్రభాతం నగర సంకీర్తనతో ఆరంభించుకొని 9:30 గంటల ప్రాంతంలో దాదాపు 160 మంది నారాయణులకు పాదరక్షల పంపిణీ, అలాగే పులిహోర మరియు జిలేబీ ప్రసాద పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఇక్కడ స్థానిక బస్టాండ్లో చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే వీధిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఎండలో జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారులందరికీ కూడాను ఈ యొక్క మండుటెండల నుంచి కొంచెం రక్షణగా ఉండడానికి తల టోపీలని, క్యాప్స్ ని కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంకాలం బాల వికాస్ పిల్లలకి ఒక 5 రోజుల పాటు మే 1 నుంచి 5 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30-35 మంది పిల్లలు పాల్గొన్నారు. వారందరికీ కూడాను ఈరోజు వివిధ పోటీలలో గెలిచినటువంటి పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేస్తాము. సాయంత్రం మొదటగా ప్రత్యేక భజన ఉంటుంది. ఈరోజు మే 6 ఈశ్వరమ్మ డే సందర్భంగా ఆ భజనతో పాటు ఈ పిల్లలకి పోటీలో గెలిపినటువంటి వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేస్తాం. అలాగే పిల్లలచే డ్యాన్సులు కూడా ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు. అలాగే అందరికీ మహామంగళ హారతి తర్వాత అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ లోపు పిల్లలందరితోటి వాళ్ళ మాతృమూర్తులకి మాతృపూజ కార్యక్రమాన్ని కూడా ఈ రోజే నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చేసి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాదాలని కడిగి పూజ చేసేసి మాతృపూజ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లి యొక్క గొప్పదనాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం మందిరంలో నిర్వహించబోతున్నాం. ఈ రకంగా వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల్ని మే 6 ఈశ్వరమ్మ డే సందర్భంగా సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, అలాగే ఈశ్వరమ్మ గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని చెప్పేసి మనసారా